హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనిషికే కాదు రోగం, పంటలకు చెట్లకు కూడా రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. కారణం పాపం. పాపం పాపం అంటారు. పాపం అంటే ఏంటన్నాడు ఒక ఆయన, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా నడవటం పాపం కాదండి. మీ అబ్బాయి పైకి ఎక్కి నిలబడ్డాడు, ఒరేయ్ పడిపోతావరా, జాగ్రత్తరా, అక్కడ నిలబడ్డావు, ముందుకు దూకరా అని నువ్వు వెనకాల నుంచి చెప్తుంటే దూకుతా ఏం చేస్తావు అని దూకాడు అనుకోండి, ఏమవుతాడండి? కాలు చెయ్యి ఇరిగిపోద్ది, పోతే ప్రాణం కూడా పోతుంది. కానీ ఎవరు తప్పది? ఎవరు తప్పు? దూకినోడు తప్ప, చెప్పినోడు తప్ప? మరి దేవుడు చెప్తుంటే వద్దు. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, జారత్వము చేయువాడు కేవలం బుద్ధిశూన్యుడు, తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకునేడలా వాడి ఒడి కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచినేడలా వాడి కాళ్ళు కమలకుండునా, తన పొరుగువాడి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగుడు అని బైబిల్లో ఉందండి. సామెతల గ్రంథంలో చదివారా మీరు? చదవండి, జాగ్రత్త పడండి. పాపంలో పడ్డాక కాదు, పడకుండా దేవుడు కాపాడటానికి ఆశపడుతున్నాడు. ఈ లోకంలో చాలామందికి తెలియదు ఈ సంగతి. ఈ సినిమాలు చూసి, ఈ లోకంలో ఉన్న పద్ధతులు చూసి ఎంతోమంది యవనస్తులు ఇదేదో సరదా అనుకుంటున్నారు. సరదా కాదు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధంగా ఉండాలని ఇచ్చిన శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే నువ్వు రోగాల పాలైపోతావు. ఆ రోగాలు పోగొట్టుకోవడానికి ఇవాళ మందులు, ఇంజక్షన్లు, హాస్పిటల్స్ ఎక్కడ చూసినా గుంపులుగా పడున్నారండి. డబ్బు ఉన్నోళ్ళకి రోగాలు ఉన్నాయి, డబ్బులు లేని వాళ్ళకి రోగాలు ఉన్నాయి. తెలుగు వాళ్ళకి రోగాలు ఉన్నాయి, అరవాళ్ళకి, అమెరికా వాళ్ళకి రోగాలు రావా? తెల్లకుంటారు కాబట్టి వాళ్ళ రోగాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవడు రోగం ఆడుకుందండి. ప్రతి మానవుడికి మాయిదార రోగం వచ్చిందంట. ఏం రోగం అది? పోయేకాల రోగం. ఏంటది? పోయేకాల రోగం. పోతున్నారు ఎక్కడికి? నరకానికి పోయే రోగం వచ్చేసి. పాపం అనేదే భయంకరమైన రోగం. ఈరోజు ఇక్కడ మీ జీవితంలో శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ శరీరంలో ఎన్ని రోగాలతో బాధపడుతున్నారో మిమ్మల్ని స్వస్థపరచడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడని నమ్మితే అద్భుతం జరుగుతుందండి. శరీర రోగాలే కాకుండా ఇవాళ మనుషులకి మానసిక రోగాలు వచ్చేసాయి. మనిషికి రోగం ఏముండదు, శరీరం బాగుంటుంది, కానీ మనసుకు మాత్రం నెమ్మది ఉండదు, మనశ్శాంతి లేదు, నిద్ర పట్టదు. ఎప్పుడు చూసినా ఒక విధమైన ఒత్తిడి, ఆతృత, దిగులు, భయము. ఈ భయంకరమైన రోగాలండి. పెద్దదానికి భయపడతారు కొంతమంది, ప్రతిదానికి కోప్పడతారు కొంతమంది, ప్రతిదానికి ఆతృత పడిపోతారు, ప్రతిదానికి కంగారు పడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువుగా లేనప్పుడు ఇవన్నీ మనకు ఉంటాయండి. ప్రభువును మీరు నిజంగా నమ్ముకుంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదువు. ప్రభువు మీద ఆనుకున్న వారికి ఓ చంటి బిడ్డ ఉందనుకోండి, కెవ్వుని కేకబెట్టి ఏడుస్తుంది అనుకోండి, వాళ్ళ అమ్మ తీసుకొని భుజం మీద వేసుకొని 2 తట్టులు తట్టింది అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? ఆ బిడ్డ ఎలా ఉంటుంది చెప్పండి అంటది ఒకసారి అనేసి హాయిగా ఏం చేస్తుందండి? నిద్రపోద్ది. మనం కూడా దేవుని మీద ఆనుకుంటే నీ సంకటాలన్నీ కుదిర్చేవాడు, నీ రోగాలన్నీ స్వస్థపరిచేవాడు, నీ సమస్యలన్నీ తీర్చేవాడు, నీ బాధలన్నింటి నుంచి విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా బాధ ఇది, నా సమస్య ఇది, నా చిక్కిది, నేను ఇక్కడ పడ్డాను, నాకు లేపేవాళ్ళు ఎవరు లేరు, ఇది ఎవరి వల్ల కావటం లేదు, నువ్వు చేయగలవయ్యా, యేసయ్యా
నాకు సహాయం చేయని మీ హృదయంలో నుండి ఒక మూలుగు పెద్ద కేకలేసి ప్రార్థన చేయక్కర్లేదండి. మన మూలుగులు కూడా వింటాడు ఆయన, మన నిట్టూర్పులు కూడా చూస్తాడు ఆయన, మన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన. ఈ క్షణంలోనే దేవుడు నీకు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన, ఈ ఎండిపోయిన జీవితంలో నుండి, ఈ పడిపోయిన జీవితంలో నుండి, ఈ రోగ బాధల నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ సాతాను ఉచ్చుల నుండి నన్ను విడిపించయ్యా అని ఎవరెవరు మొరుపెట్టుకుంటున్నారో చూడయ్యా. అద్భుతాలు చేసే దేవా, ఈ రాత్రిని అద్భుత కార్యాన్ని జరిగించుము. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని నీ చేతితో పట్టుకోనైనా, బలవంతుడైన నా దేవుడు నన్ను బలపరిచాడని, నన్ను లేవనెత్తాడని నీకు సాక్ష్యం చెప్పుటకు సహాయం చేయను ఆయన. వ్యభిచార కోపములో ఉన్న వారిని, మద్యపానానికి బానిసలైన వారిని, దురభ్యాసాలతో చిక్కుల్లో పడి లేవలేని స్థితులలో ఉన్న వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, చేతులెత్తి ప్రభువును ముట్టుదల కొరకు ఎదురు చూచిన మీకును, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.